మేము చేనేత కార్మికులం. మాకు త్రిపుడు పండు కడితే కేసీఆర్ ఉన్నప్పుడు డబల్ వేసేది. ఇప్పుడు ఆ త్రిపుడు పండు లేదు. మేము మొగ్గాలకు నేస్తే కూలీలు లేవు, మాలు లేదు, సంఘాలకు స్పెషల్ ఆఫీసర్ నేసిర్రు. నానా అధ్వానం అయిపోతుంది. ఇప్పుడు జౌలి శాఖకే పోయి వస్తున్నాను నేను నాకు సంఘం నుంచి ఆర్డర్ ఇచ్చిర్రు, మళ్ళీ సీరియల్ ఇచ్చిన. అయితే కూళ్ళు లేవు, మాలు లేవు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే మీ పరిస్థితి? వెంటనే మాలు ఇచ్చేది, పైసలు ఇచ్చేది, మా కూళ్ళు అవి అట్లా ఇచ్చేది. మాకు నెలకు 250 రూపాయలు వాటాదారులకు వేసేది. మరి ఇప్పుడు అవి బంద్ అయినాయి, ఇబ్బంది అయినాయి. ఒక్కొక్క చేనేత కార్మికునికి నెలకు 6,000 నష్టం. 6,000 నష్టం. అంటే ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చినాను? నేను గట్టుపల మండలం, గట్టుపల్లి నుంచి వచ్చినాము. ఇప్పుడు చౌటుపల నల్గొండనా? నల్గొండ మొత్తం కాంగ్రెస్ నే గెలిపించుకోరు ఇక్కడ. ఎట్లున్నది మార్పు? చేనేత కార్మికులు అయితే మళ్ళీ తొంగి చూడరు కాంగ్రెస్ పై. ఎందుకు? ఇదేనండి, నేను ఇప్పుడు సీరియల్ ఇచ్చిన, నాకు పైసలు ఇవ్వలేదు. ఏడు ఆఫీసు పోయి వస్తున్నా. నిండదు నాకు. ఇప్పుడు ఇంట్లో బువ్వకు లేవు. గిట్ల పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వచ్చిన కానీ అట్లుందా? అంత ముందేనా? కాంగ్రెస్ వచ్చిన కానీ నెలకు 6,000 లాస్ వస్తుంది. ఏం పేరు రైతు? నా పేరు అదే సింగార పేదయ్య, నార్లపల్లి మండలం, నక్కలపల్లి గ్రామం. ఓకే, ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలు ఉందా? ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఏం బాగలేదు సార్. ఎందుకు రైతు బంద్ చేస్తలేడు. కళ్యాణ లక్ష్యం తులం బంగారం అది పోయింది, బోనస్ పోయింది. ఇంకా సనా ఉన్నాయి అనుకునే సనా ఉన్నాయి కానీ తులం బంగారం ముసలి 6,000 పోయినాయి. ఏం ఇస్తలేడు, ఏం చేస్తలేడు. రైతు ఇప్పుడు మన టీంగ్ అని పడతాయి అన్నాడు రైతు. ఇంతవరకు పడిన పల్లె తక్కువ పడితే ఒక నైట్ లో 12. మరి ఫోన్ ఇట్లా చెక్ చేసుకున్నా అప్పుడు చూసుకొని వచ్చినాం. ఏది లేదు, అక్కడ లేదు. నిన్నే పడతాయి అన్నాడు కదా? నిన్నే పడతాయి అన్నాడు. అక్కడ కూడా పల్లె మాకైతే పర్లేదా? ఏది ఇందిరా మిల్లులు ఇట్లా ఇస్తురా? మంచిగా ఇస్తురా మీ ఊర్లో? రాస్తురు, రోజు 100 పేరు రాస్తురు, 100 పేరు చదువుతురు. అవి వచ్చేది ఎంత రాదు అంతేనా? రేషన్ కార్డు 1000 రాసిండు కానీ అవి కూడా చదువుతురు వస్తాయని చదువుడు వరకే వస్తులేదు, పీకి లేదు. ఎన్నిసార్లు చదివి? ఇట్లా 2 సార్లు చదివాడు. ఒక ఆయన వచ్చాము రాసుకపోయాడు, ఒక ఆయన వచ్చాము గ్రామ కమిటీ అని పెట్టి అలా చదివిండు. రాసుకపోయిన పేర్లు వచ్చి తీసుకొచ్చి చదువుతున్నాడు. అంతే. మరి 14 ఎట్లుంది కాంగ్రెస్ పరిపాలన? అంతా బాగాలేదు సార్, బాగాలేదా? గత 10 ఏళ్ళు ఎట్లుండే? మరి 10 ఏళ్ళు కేసీఆర్ అనుకున్న ప్రకారంగా పైసలు వేసేది. అది సబ్బన్న జాతికి రైతు ఫలాలు అందనోడు లేనే లేడు. ఇక్కడ ఎట్లా ఉమ్మడి నల్గొండ జిల్లా మీకు సంబంధించి కోమటిరెడ్డి మంచి మంత్రి ఉన్నాడు, మీకు ఎలాంటి సాయం అందిస్తలే? ఏం లేదు, సాయం లేదు, ఎక్కడ లేదు. ఏ సాయం లేదు, ఏం లేదా? ఎట్లా మరి మొత్తం నల్గొండ మొత్తం వన్ సైడ్ కాంగ్రెస్ కి ఓట్లు వేసిర్రు. మార్పు ఎట్లా ఉంది? మరి మార్పు మంచిగా వేసారు కానీ ఇప్పుడు ఏరిగా అంతేనా? మరి రేవంత్ రెడ్డి ఏమో స్టేజ్ల మీద మొత్తం చెప్తా ఉంటాడు కదా, రైతులకు మంచి చేస్తున్నా, మహిళల్ని కోటీశ్వరాలు చేస్తున్నా అంటాడు. అంత వచ్చిదే అంతేనా? చెప్పేదో శ్రీరంగం ఇస్తారు, చేసేదో మాల బుద్ధులు అంటారు, ఒక ప్రకారం చేస్తున్నాయి. అంతేనా? ఏం చూసి వేసిరు అసలు రేవంత్ రెడ్డికి ఓటు? రేవంత్ రెడ్డి ఏం చేసిరంటే ఇప్పుడు తులం బంగారం అనే, రైతుకు ముసలకు 4,000 అనే, కుంటిలకు 6,000 అనే, రైతు బంధు 15,000 అనే. ఇవన్నీ అనుకుంటూ పోయారు కానీ ఒకటే చేసేది లేదా. అవన్నీ అంటారు, నమ్మిరు మీరు అందరు నమ్మి వేసారు. ఇప్పుడు 14 ఏళ్ళు అవుతుంది. 14 ఏళ్ళు అవుతుంది. అసలు లేవు, అసలు లేవు, వేయలేవు. అంతే.